మారి సెల్వరాజు డైరెక్షన్లో తమిళ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ విక్రమ్ హీరోగా, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్గా నటించిన మూవీ బైసెన్. ఈ మూవీ గత వారమే తమిళ్లో విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇది ఇప్పుడు తెలుగులో విడుదల చేశారు. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, ఓ పల్లెటూరులో ఉండే కెట్టయ్యకు కబడ్డీ అంటే ఇష్టం. ఊర్లో జరిగే కులాల గొడవల వల్ల, తన తక్కువ కులం పుట్టడం వల్ల తండ్రి ఈ ఆటకి నో చెప్తాడు. కానీ పీఈటీ టీచర్ సహకారంతో కబడ్డీ ప్లేయర్గా రాణించి జాతీయ క్రీడాకారుడిగా ఎదుగుతాడు. కిట్టయ్య కబడ్డీ ప్లేయర్గా ఎదగడానికి ఎలాంటి అవమానాలు పడ్డాడు, నేషనల్ జట్లు తన పేరు చేర్చడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, జపాన్లో జరిగే ఆసియా గేమ్స్కి కిట్టయ్య ఎంపిక కోసం ఎలాంటి కుట్ర జరిగింది, రాణితో లవ్ స్టోరీ ఎలా సాగింది, చివరకు దేశ ప్రతిష్టని ఆసియా క్రీడలో సత్తా చాటారా లేదా అనేది ఈ సినిమా కథ. స్పోర్ట్స్ డ్రామాలో వచ్చే సినిమాలు చాలా వరకు కనెక్ట్ అవుతుంటాయి. అలాంటి ఒక కథను తమిళనాడు కబడ్డీ ప్లేయర్ మనతి గణేశన్ జీవిత ఆధారంగా తీసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ లో ఇండియా తరఫున ఆడుతున్న హీరో తన గతం గుర్తు తెచ్చుకుంటూ ఊర్లో గొడవలు, పీఈటీ టీచర్ ఎంకరేజ్మెంట్, కిట్టయ్య కబడ్డీ, ఊర్లో గొడవలు కిట్టయ్య లాగడం వల్ల, దానివల్ల కిట్టయ్య ఇబ్బంది పడడంతో చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాగ్ సెకండ్ హాఫ్ భారీ అంచనాలు పెంచాయి, కానీ సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అయ్యింది. దానితో ఊహి తగ్గట్టే ఉంటుంది, కానీ క్లైమాక్స్ అయితే ఒక లెక్కల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. హీరో క్యారెక్టర్తో పాటు సపోర్ట్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉండడం వల్ల కొంత ప్లస్ అయిందని చెప్పాలి. తెలుగు డైలాగ్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండు. పదే పదే రిపీట్గా వచ్చే సీక్వెన్స్ తమిళ నేటివిటీ తగ్గట్టు ఉండడం, దానికి తోడు కొన్ని దగ్గరలో పేపర్ క్లిప్పింగ్స్, సైన్ బోర్డులు తమిళ్లో ఉండటం వల్ల కొంత మైనస్ అని చెప్పాలి. నటినట్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, కిట్టయ్య పాత్రలో హీరో ధ్రువ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా అవసరమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. దీని గురించి 2.5 సంవత్సరాలు ఓ ఊర్లుండి కబడ్డీ గేమ్ నేర్చుకున్నారంటే ఈ సినిమా గురించి ఎంతలా కష్టపడ్డాడో అర్థమవుతుంది. తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. తండ్రి పాత్రలో పశుపతి కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆంధ్రాజ్గా అమీర్ సుల్తాన్, కందసామిగా లాల్ కూడా తన యాక్టింగ్తో మెప్పించారు. పీఈటీ టీచర్గా మదన్ కుమార్, హీరో చెల్లి పాత్రలో రాజేశా విజయన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోని అనుపమ పరమేశ్వరన్ హీరోకి అమితగా ప్రేమించే అమ్మాయిగా డి గ్రామ్ల పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నది. ఇలాంటి సినిమా తీరంలో తమిళ డైరెక్టర్కి ప్రత్యేక స్టైల్ ఉంటుంది. డైరెక్టర్ మారి సెల్వరాజు 1990 సంవత్సరం నాటి వాస్తవ పరిస్థితిని, గ్రామ స్థాయిలో కులం పేరుతో పగా ప్రతీకారాలు ఎలా ఉంటాయో దీనికి ప్రేమ కథ జోడించి, దేశభక్తి, క్రీడా రాజకీయాలు ఓ పక్క, కులపేక్ష మరో పక్క కబడ్డీ చూపించడంలో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ నివాస కె ప్రసన్ విజయంతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఎడిటింగ్ ఇంకోస్త కత్తిరించుంటే బాగున్ను. నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా అయితే బాగుంది. మన సినీ జాత్ర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5కి.